పాపమే. దేవుడిది చేయొద్దు అన్నాడు, అది చేశాడు ఆదాము, అది పాపం. దేవుడిది చేయమన్నాడు, అది చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఏది చేయొద్దు అని చెప్పారు? తోట చెట్ల మధ్య ఉన్న చెట్టు ఫలములు ఏం చేయకూడదు, తినకూడదు. ఏమండి? అంటే ఆయన మాటకు అవిధేయత చూపించారు వాళ్ళు, అదే పాపం. రెండవది, ఆయన ఏం చేయమన్నారు? ఏదైనా తోటను సేద్యం చేసి కాపలా గాయమన్నాడు. కాపలా గాయాలంటే ఇంకెవరు ఉంటారు అక్కడ? వాళ్ళిద్దరేగా, ఆదాము అవ్వదేగా ఉండేది. ఎవరైనా దొంగలు ఉన్నారు అక్కడ? మరి ఎందుకు ఆ మాట ప్రభువు చెప్పారు? అంతకుముందు అపవాది అనేవాడు, అతడు పరలోకము నుండి త్రోయబడి అతడు ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్నాడు. సైతాను వస్తాడు కాబట్టి ప్రభు ఆ ఉద్దేశంతో చెప్పాడు, మీరు తోటను